నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాన్సువాడ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు అరెస్ట్. మేడ్చల్ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ బీజేపీ నాయకుల ధర్నాలు, ఆందోళనలు. బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి. జిల్లా కేంద్రంలో సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం. బీజేపీ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలని ప్రజాపంత డిమాండ్. రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ తీసుకురావడంలో విఫలమని ఆరోపణ. తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పరామర్శకు వెళ్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని మేడ్చల్ బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం సిపి సంఘటనా స్థలానికి రావాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, ఇటువంటి దౌర్జన్యాలు ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లిపోయాయని పేర్కొన్నారు. హోంమంత్రి కూడా సిగ్గులేని హోంమంత్రి ఎమ్మెల్యే మీద హత్యాప్రయత్నం చేస్తే కాంగ్రెస్ హత్యాప్రయత్నం చేపిస్తారా? హిందువులకు రక్షణ లేదు, బాన్సువాడలో హిందువులను చంపేస్తున్నారు. నైతిక మద్దతు తప్ప అక్కడ గొడవలు చేయడం పోవట్లేదు. చాతగానంలో అక్బరుద్దీన్ అసౌద్దీన్ భగోలు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఏమో రేవంత్ ఉద్దీన్ మతం మార్చుకున్నాడు. ఆడ బాన్సువాడలో హిందువులను చంపుతున్నారు ముస్లింస్. ఎందుకు లేదు? అరే ముఖ్యమంత్రి మతం మారిన తర్వాత ఇంకొక సంఘటన జరుగుతాయి. ముఖ్యమంత్రి మతం మారినాక సమస్యలు వస్తున్నాయి. సోషల్ మీడియాలలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని జిల్లా సిపి సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో జిల్లా సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల అన్ని మతాల పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ, రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలు అన్ని మతాల వారు కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మసీదుల వద్ద ప్రార్థనా సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి పుకార్లు నమ్మవద్దని సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా 100కు డయల్ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బసవారెడ్డి, ఆర్మూర్ బోధన్ ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిఐలు, మత పెద్దలు తదితరులు ఉన్నారు. हम लोग को अमन नहीं चाहिए बोले कोई है क्या? यहाँ पे कोई नहीं. शांति भद्रता कावाली, सबको अमन चाहिए. कैसे चाहिए? अरे दांडो सबको अमन चाहिए, रहने के लिए अमन चाहिए. तो उसके बारे में आप ज्यादा बोल रहे, बट असल प्रॉब्लम के बारे में कम बोल रहे. वो एक देखिए. तो ఇక్కడ కొన్ని రీజన్ నాకు 2-3 పాయింట్స్ ఇచ్చినాయి, చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనిపించినాయి. ఇబ్బందులు ఉన్నాయి. ఇంకొకటి ఇఫ్తార్ టైమింగ్ అప్పుడే వెహికల్ చెకింగ్. ఓకే, దాన్ని కూడా మనం ఇఫ్తార్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ వ్యాలిడ్ పాయింట్స్. ఎందుకంటే ఇఫ్తార్కి వెళ్ళాలని ఉంటారు, హడావిడిగా ఉంటారు. ఇవి రన్నింగ్ आप लोग मस्जिद जाने के जल्दीबाजी में होते हैं, उसमें होते हैं. उसके बाद हम लोग व्యాలిడ్ పాయింట్. ఆర్మూర్ నూతన మున్సిపల్ చైర్మన్ గోనె లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డిలను మాజీ మున్సిపల్ చైర్మన్ మోతుకూరు లింగాగౌడ్, మాజీ ఎంపీపీ పోతు నర్సయ్యలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలని, ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించే విధంగా కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు తదితరులు ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలను పోలీసులు మేడ్చల్ పోలీస్ బస్టాండ్ వద్ద అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు అన్నారు.
ఎమ్మెల్యే అరెస్టును ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. భారీ ఎత్తున పోలీసులు చేరుకుని బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు బాలు, సీనియర్ నాయకులు యామాద్రి భాస్కర్, నూతుల శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ బాన్స్వాడ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేలకు సైతం ప్రజాస్వామ్యంలో తిరిగే హక్కు కాంగ్రెస్ పార్టీ హరించిందన్నారు. రానున్న కాలంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీని బొందపెడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పోలీసులు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేపై హత్యాయత్నం చంపడానికి వెళ్ళడం జరిగింది కామారెడ్డి నుంచి. దానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తామంటే వారిని మేడ్చల్ దగ్గర వారిని అరెస్ట్ చేయడం ఇంత ఘోరాతి ఘోరంగా, ఈ పోలీసు వ్యవస్థ ఇంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఈ రోజు శాంతియుతంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ లో శాంతియుతంగా ధర్నా చేస్తే బలవంతంగా ఆర్మూర్ గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యేని క్యాంప్ ఆఫీస్ లో దాడి జరిగిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుంది. అప్పుడు నీ మెడల్ వచ్చి నిన్ను అదే పోలీసులతో లోపల వేస్తానని చెప్పి శ్రీ భాషిత పాఠశాల 2026-27 సంవత్సర ప్రచార బ్రోచర్ను జిల్లా సిపి సాయి చైతన్య, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ పాఠశాల విద్య సమాజానికి అత్యున్నత వ్యక్తులను అందించాలని, శ్రీ భాషిత పాఠశాల విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, విలువలతో కూడిన బోధన అందించాలన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్య పుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో మహోన్నతులుగా ఎదిగేటట్టు తీర్చిదిద్దాలని సూచించారు. నూతన విద్యా సంవత్సరంలో గ్రంథాలయం, సైన్స్ ప్రయోగశాల ఏర్పాటు చేయడంతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్న శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ సుందర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్, ప్రిన్సిపల్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అన్నదాతగా వ్యవహరించిన మన్నూరు పృథ్వీ రాణిని కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. రాష్ట్రానికి మంజూరైన గ్రాంట్స్ తీసుకురాలేని బీజేపీ ఎంపీలు, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రభాకర్, జిల్లా నాయకులు దేవరాం డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో ప్రజాపంత నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్ దేవరాంలో మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్రానికి మంజూరైన 22,000 కోట్ల నిధుల్లో కేవలం 4 కోట్లు మాత్రమే వచ్చాయని, ఇంకా సుమారు 18 కోట్లు బకాయిలో ఉన్నాయని, నిధులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు, మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో 1,000 కోట్లు నిధులు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు రాష్ట్రానికి మంజూరైన నిధులు తీసుకురావడంలో బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. మంజూరైన నిధులు రాష్ట్రానికి రావడానికి ఇంకా 40 రోజులు గడువు మాత్రమే ఉందని, అప్పట్లోగా మంత్రులు, ఎంపీలు కేంద్రాన్ని సంప్రదించి రాష్ట్ర గ్రాంట్స్ వచ్చే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వెంటనే రాజీనామా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, ఏఐయూకేఎస్ జిల్లా కార్యదర్శి కిషన్, నాయకులు గంగారాం, రాజన్న, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, కార్యదర్శి నిఖిల్ తదితరులు ఉన్నారు. కార్మిక వర్గం 12 గంటలు పనిచేసే విధంగా చట్టాన్ని తీసుకొచ్చిండ్రు.
ఏళ్ళ నుంచి పోరాటాలు చేసి రక్తతర్పణలు చేసి 8 గంటల పని విధానాలు తెచ్చుకుంటే 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కొప్పమూస్తున్నది మోడీ ప్రభుత్వం. ఇదే కాకుండా పసుపు బోర్డు తెచ్చినామని చెప్తున్నారు. మరి పసుపు బోర్డు తెచ్చి ఇప్పటిదాకా గతంలో స్పైసెస్ బోర్డు ఏదైతే ఉందో అవే విధానాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి తప్ప ధర పెంచిన పాపాన పోలేదు, రైతాంగాన్ని అనుకున్న పాపాన పోలేదు, శీతల గిడ్డింగ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ మాటలు మాత్రం గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు, చేసేది చేతలలో ఏమాత్రం లేదు. ఇప్పటికైనా అమెరికా ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం, పసుపు బోర్డు మేజర్ శాతాన్ని వదిలిపెట్టేసుకున్నాం. అదే నేపథ్యంలో 25-26 సంవత్సరంలో ఇంకా 40 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. గ్రాంట్లని మన డబ్బుని మన రాష్ట్రానికి తెప్పించుకోవడానికి. అయ్యా మీరు ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ గ్రాంట్లని మీరు సాధించకపోతే వెంటనే మీరు రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తూ, మన రాష్ట్ర వాటా ఏదో పన్నుల వాటా నుంచి కూడా మనకు రావాల్సింది అనేక కోట్లున్నాయి, దాన్ని కేవలం ఒక రకంగా తక్కువ చేస్తా ఉన్నారని చెప్పేసి మేము గుర్తు చేస్తూనే, అదే సమయంలో ఇవాళ గ్రామ పంచాయతీకి రావాల్సిన ఏదైతే 15వ కమిషన్ డబ్బుని ఇవాళ 3,000 కోట్ల రూపాయలు రావాల్సిందే ఇంకో 1000 కోట్లు మాత్రం 3 దఫాలు విడుదల చేశారు. 2,000 కోట్లు మీరు తెస్తారా సస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రతిపక్ష రాష్ట్రాల్లో వాటికి సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ పెద్దపీట వేస్తున్న విధానాన్ని బీజేపీని వ్యతిరేకిస్తా ఉన్నాం. రైతు కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తున్న బీజేపీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి చర్చిస్తాం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కామారెడ్డి పర్యటనను అడ్డుకొని అక్రమ అరెస్టు చేయడంతో శనివారం నాడు మాక్టూర్ బీజేపీ ఆధ్వర్యంలో మాణిక్ బండార్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా పర్యటన చేస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అక్రమ అరెస్ట్ అనేది సిగ్గుచేటని, ప్రభుత్వం శాంతి భద్రతల్లో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి రాజేందర్ రెడ్డి, రమేష్ నాయక్, గొట్టిముక్కుల సంజీవ్, శ్రీనాథ్, చింత ప్రవీణ్, రమేష్, వినోద్ నాయక్, రాజశేఖర్, శిశీంద్రి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బంజారాలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, బంజారాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్పష్టం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి శివార్లో శ్రీ సంత్ సేవాలాల్ 287వ జయంతిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వంచే అధికారికంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబా దేవి, రామ్రావ్ మహారాజుల చిత్రపటాలకు పూలమాలలు వేసి భోగ్ భండారా నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల, గిరిజనుల సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడుతుందని, బంజారాల సౌకర్యార్థం బంజారా భవన్ నిర్మాణం కొరకు సుమారు 2 ఎకరాల ప్రభుత్వ స్థలంను డిచ్పల్లి మండలం నడిపల్లి శివార్లో కమలాపూర్ రోడ్డు వద్ద కేటాయించడం జరిగిందని, త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి సుమారు 5 కోట్ల నిధులతో గిరిజన సంక్షేమ మంత్రి అద్లూరి లక్ష్మణ్ సహకారంతో బంజారా భవన్ ఏర్పాటు చేస్తానన్నారు. బంజారాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పబ్లిక్ యూజ్ కొరకు తెల్లారి వాళ్ళ మహిళా సమాఖ్య బిల్డింగ్ కట్టుకున్నా మనకు ఫారెస్ట్తో ఇబ్బంది కాకుండా మనకు జిల్లా లెవెల్లో తీర్మానం చేసి దానికి ఒకటి మీకు అందరు కూడా ఫెసిలిటేట్ చేశాం ఇలా. కాబట్టి ఇవాళ అంటే మీకు గత ఈ 2-3 ఏళ్లలో ఎన్నో పనులు జరిగినాయి. సో ఇంకా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మరి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాం. మీరు ఒకటే నేను కోరుకునేది, నేను కూడా సేవలాల్ మహారాజ్ భక్తుడే. నేను సేవలాలో మన సేవలాల్ మహారాజు చూడలేదు, కానీ రామరావు మహారాజు గారిని అయితే నేను 3-4 సార్లు దర్శనం చేసుకున్నా, పాదాభివందనం చేసిన, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇవాళ నిజంగానే ఆయన ఆశీర్వాదంతోనే నేను మరి మీ అందరి సహకారంతో ఇలా ఎమ్మెల్యేగా ముందు నిలబడ్డాను. సో వీళ్ళందరి సహకారంతో పూర్తిగా మీకు అన్ని విధాలుగా కట్టుబడి ఉంటాం మీ డెవలప్మెంట్కి అని చెప్పి కోరుకుంటూ, మీరు ఒకటి గుర్తుపెట్టి భూపత్ రెడ్డి అనే వ్యక్తి మీ ఇంటి మనిషి అనుకోండి, మీ తమ్ముళ్ళలాగాను మీ బిడ్డలాగాను అనుకోండి. 100% మీకు అన్ని విధాలుగా మంచి చెడులో మీ బాధలైనా నేను పాలు పంచుకుంటా,
మీ సంతోషంలో సుఖంలో కూడా నేను పాల్గొంచుకుంటాను. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు తీసుకుని రావాలని కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరోరా భూములపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం శిశు మందిర్ వద్దకు చర్చకు రావాలని షబీర్ అలీకి ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్ విసిరారు. దీంతో కామారెడ్డిలో ఒక్కసారిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి తన అనుచరులతో రాగా అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారును రోడ్డుపైనే తిరిగేసి ధ్వంసం చేశారు. ఈ చర్యతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి ఇరు పార్టీల నేతలు దాడులు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించారు. రేంజల్ పేపర్ మిల్లో అక్రమ ఇసుక నిల్వలను పోలీస్, రెవెన్యూ అధికారులు సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. రెంజల్ మండలంలో పేపర్ మిల్ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. ఇందిరామైళ్ల పేరిట ఇసుక డంపులను నిల్వ చేసిన రెవెన్యూ అధికారులు అట్టి ఇసుక డంపులను గుర్తించి సీజ్ చేయగా రెవెన్యూ అధికారులపై మహిళలు ఇసుకాసురులు దాడికి యత్నించినట్లు ఆయన అన్నారు. ఇట్టి విషయమై పోలీసులు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెవెన్యూ ఇసుకాసురులకు వాగ్వాదం జరగడంతో పోలీసు వారి సహకారంతో రాత్రి సీజ్ చేసిన సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అట్టి ఇసుకను ప్రభుత్వ పనులకు పై అధికారులు ఆదేశానుసారం రెవెన్యూ అధికారుల అనుమతితో ఇస్తామన్నారు. ఎవరైనా ఇళ్ల పేరిట అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే మన ఇసుక వాహనం యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపారు. మండలంలో ఇందిరమైళ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారని, ఇకపై మొబైల్లో ప్రభుత్వ యాప్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాలన్నారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్లయితే ఎంతటి వారినైనా లేదని, అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ట్రాక్టర్లలో ఉన్న శాండ్ని తీసుకొచ్చేసి మేము ఇక్కడ మా ఆఫీస్ దగ్గర డంప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ మేము విచారణ చేయక అక్కడ తెలిసింది ఏం జరిగిందంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం అని తీసుకొచ్చి పోసుకొని వాటిని మేము వాడుకుంటామని చెప్పేసి అక్కడ వాళ్ళు ఇసుక మాఫియా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఒకవేళ ఇసుకని ఇందిరమ్మ ఇళ్ల కోసం తీసుకోవాలనుకుంటే కనుక మన ఇసుక వాహనం అనే ఒక మొబైల్ అప్లికేషన్ అనేది ఒకటి మనకి అందుబాటులో ఉంది ప్రజెంట్. దాన్ని మేము బాగా ట్రైనింగ్ కూడా సెక్రటరీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ లబ్ధిదారులు ఇసుకని ఇందిరమ్మ ఇళ్ల కోసం కానీ వేరే ఇతర అవసరాల కోసం కానీ ఇసుకని ఎవరైనా కొనాలి అని అనుకుంటే కనుక మన ఇసుక వాహనం సిటిజన్ అనే మొబైల్ అప్లికేషన్లో మీరు లాగిన్ అయ్యి అందులో పేమెంట్ చేసేసి లీగల్గా శాండ్ తీసుకెళ్లాలని చెప్పడం జరుగుతుంది. ఇలా అడ్డదారులలో వెళ్ళేసి ఇసుకని అక్రమ రవాణాని పెంచి పోషించడం వల్ల ఎవరైనా చేస్తే కనుక వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద చట్టపరమైన తగు క్రమశిక్షణ చర్యలు మరియు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చిలికి తుఫానులా మారిపోయింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కామారెడ్డి ఒక్కసారిగా రణరంగంగా మారింది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భూముల విషయంలో తలెత్తిన వివాదం ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ వర్సెస్ బీజేపీ స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిల మధ్య యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ నాయకుల కారును ధ్వంసం చేసిన బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుండి యుద్ధమే, నేను గ్రామాలలో తిరుగుతాను, నాపై గీత పడిన ప్రభుత్వానిదే, సీఎం రేవంత్ రెడ్డిదే అని ఎమ్మెల్యే అన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, రేపటి నుండి షబీర్ అలీకి సినిమా చూపిస్తామని హెచ్చరించారు. వేలాదిగా తరలి రండి, దేనికి నేను ఉపన్యాసాన్ని రా ప్రూవ్ చేయని చెప్పినాను. వేలాదిగా తరలి వచ్చి ఏం చేస్తారు అంటే మీరు కొట్టాలా, తన్నాలా, చంపాలని డిసైడ్ అయిపోయారు అనమాట. ఎందుకంత ఇబ్బంది మీకు అంటే మీ అరాచకాలను, ఆగడాలను, మీ కరప్షన్ను అడ్డుకుంటున్నాడు అనేది. దీనికి తోడు మీరు కలిసిందే బీఆర్ఎస్తో, మీరిద్దరు ఒకటే. నా చేతిలో ఓడిపోయిన ఇద్దరు పార్టీ అధినేతలకు, ఆ అధినేతల పార్టీలను ఒక్క దగ్గరికి కలిపి ఇవాళ మున్సిపల్ ఫామ్ చేశారు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసి. నేను ఆనాడు కూడా ఉత్సాహంగానే అందరితో నవ్వుతూ మాట్లాడే వచ్చాను. ప్రజలు తీర్పిచ్చింది 16 కాబట్టి 16కే ఉన్నాం, ఎవరిని కలుపుకోలేదే. నీకు అక్కసేంటి?
అవినీతి జరగనీయని చెప్పాను తప్ప వేరే విషయం ఏం లేదు. సరే అయింది, ఆ రోజుతో వచ్చినాక ఊరుకోవచ్చు. నీ మనుషులతో కొట్టిస్తా బిట్టిస్తాను. నేను రేపటి నుంచి గ్రామాల్లోకి వస్తా, ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. నేను వస్తా, వచ్చేవాళ్ళు వస్తారు. దమ్మున్నోడు ఎవడైనా అడ్డుకోవచ్చు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. బాన్సువాడ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు అరెస్ట్. మేడ్చల్ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదం. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ బీజేపీ నాయకుల ధర్నాలు, ఆందోళనలు. బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి. జిల్లా కేంద్రంలో సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం. బీజేపీ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలని ప్రజాపంత డిమాండ్. రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ తీసుకురావడంలో విఫలమని ఆరోపణ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.